అండి అందరికీ శ్రీ విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అందరూ ఈ ఉగాదికి మంచిగా ఉండాలి. మొదలుపెట్టిన ప్రతి పని మంచిగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వాలని మనసారా కోరుకుంటున్నా అండి. అందరూ చక్కగా ఉండాలి. నేను కూడా పొద్దున్నే ఇల్లంతా కడుక్కొని శుభ్రంగా అందరం స్నానాలు చేసి అమ్మవారికి దీపం పెట్టేసి ఇదిగో ఇక్కడ షడ్రుచుల సమేతమైన ఉగాది పచ్చడి తయారు చేయడానికి కూర్చున్నాను నేను మా ఆయన. ముందుగా కంకణాలు ప్రిపేర్ చేస్తున్నాను నేను. చూడండి, ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా, షడ్రుచులు: తీపి, పులుపు, వగరు, ఉప్పు, చేదు ఇవన్నీ కలిపితేనే కదా షడ్రుచులు. ఇంకా అదిగో మా వారేమో ఎక్కడికో బయటకు వెళ్ళేసి వచ్చారు. ఇంకా అంతలోపు నేను ఇది చేస్తుంటే రెడీ చేస్తున్నాం అప్పుడే అంటే, అవును కూర్చోండి కింద అంటే ఇంక ఇద్దరం కలిసి చేస్తున్నాం అనమాట. అయితే కెమెరా ఉందనేసి నవ్వట్లేదు, తను గట్టిగా బిగించుకుని కూర్చున్నారు. అయితే నేను ఏదో అంటే ఇంకా నవ్వినారనమాట. ఇంక ఇద్దరం కలిసి ప్రిపేర్ చేసి దేవుడికి ఎక్కించి ఆ తర్వాత తను నాకు ఇచ్చారు, నేను తనకి ఇచ్చాను. ఎందుకంటే భార్యాభర్తలు కలిస్తేనే అండి సంసారం మంచిగా చక్కగా ముందుకెళ్ళేది. సో అట్లా అనమాట. నేను కూడా ఇంకా ఇదిగోండి ఇక్కడ దేవుడికి ఎక్కడానికి అన్ని బౌల్స్లో పోస్తున్నాను. సో మొత్తానికి మా ఇంట్లో ఉగాది పండుగ మంచిగానే జరిగింది. నేను ఇంకా మా ఆయన ఇద్దరం కలిసి దేవునికి ఎక్కించి, పిల్లలు కూడా చక్కగా ఉండాలి, చల్లగా ఉండాలి, వాళ్ళు కూడా మంచిగా చదువులలో కొంచెం ముందుకు వెళ్ళాలని దండం పెట్టిపించాము. ఇంకా ఇదిగోండి ఇక్కడికి వస్తే చక్కెర పొంగలి, ఇదిగోండి బచ్చాలకి పూర్ణము ప్రిపేర్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ వచ్చేసింది. ఇంకా నేను కట్టుచారు, అదే ఇవి ఉడకబెట్టినాక కట్టు వస్తుంది కదా, అది చారు చేసుకుంటే చాలా ప్రోటీన్ అనమాట. ఎందుకంటే పప్పు ఉడికింది కదా. ఇక్కడ వస్తే మా దేవుడిని చూపిస్తుంది, మా బుజ్జి షూటింగ్ చేస్తుంది. నేను అక్కడ ఏదో ప్రిపేర్ చేస్తూ ఉంటే ఆ మమ్మీ మన దేవుని కూడా చూపిద్దామని చూపిస్తూ ఉంది. చూడండి, చిన్నవి గది దేవుడు, చిన్న కిచెన్, అందులోనే దేవుడిని 2 సెల్ఫ్లలో నేను అమర్చుకున్న ఆ మాదిరిగా, అంటే ఆ విధంగా. ఇదిగోండి ఇక్కడ వచ్చేసి మా బుజ్జి ఏదో చేస్తుంది. నేనేమో నెయ్యి తెచ్చారు కదా మా ఆయన, అయితే కట్ చేసి ఒక డబ్బాలో అంటే గిన్నెలో పోస్తున్నాను అనమాట, బచ్చాలు కాలవడానికి. అదే మీకు చూపిస్తున్నా. ఇంకా తను ఏదో కలుపుతూ ఉంది. నేను కూడా కలుపుతా మమ్మీ, చేస్తాను, నేను చేయనంటావు అనేసి ఏదో చేస్తూ ఉంది. సర్లే అని నేను ఇంకా వదిలేసా. ఇక్కడికి వస్తే ఇవన్నీ చూపిస్తుంది మీకోసము. చూడండి, నిండా ఉండే కొంచెం తాగేసారు మా పిల్లలు. మంచి గ్లాస్లో పోసుకొని మా పెద్దాడు మా బుజ్జి ఇంకా తాగింది. సారీ. ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నా, మామిడికాయ తురుముతున్నా అనమాట. పెద్ద మామిడికాయ తెచ్చిండు మా ఆయన. ఇంకా అది సగం ఉగాది పచ్చడిలోకి వాడి మళ్ళీ ఇంకా కొంచెం సగం పులిహోరకి తురుముతున్నా అనమాట. పులిహోర నేను పిల్లలకి రోజు వేస్తూనే ఉంటాను కాబట్టి ఎక్కువ చేయలేదు, కొంచెం మాత్రమే వేసిన. అంటే అందరికీ ఒక్కొక్క కప్పు వచ్చేలాగా చేసిన అనమాట, ఎక్కువ చేయలేదు. ఎందుకంటే మా పిల్లలకి రెగ్యులర్గా ఇంట్లో పులిహోర వేస్తూనే ఉంటాం కాబట్టి. ఇక్కడికి వచ్చేసరికల్లా ఇంకా ఉడుకుతుంది అనమాట. ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇంకా కొంచెం 5 to 10 minutesలో రెడీ అయిపోతుంది. ఇంకా అదే చూపిస్తున్నాను మీకు. చూడండి, దగ్గరికి పడింది, మంచిగా మెత్తగా అయింది. ఇంక ఇందులో నెయ్యి వేద్దామనేసి మీకు కూడా చూపిస్తున్నా. కొంచెం నెయ్యి వేసుకొని కొంచెం నెయ్యి అట్లానే పెట్టుకున్నాను. ఒక 5 minutes అయితే అయిపోతుంది అని చెప్తున్నాను. చూడండి, చెప్పినట్టుగా మంచిగా అయిందండి మా పూర్ణం పిండి ఈ సంవత్సరము. నిజంగా చెప్తున్నా, ఈ ఉగాది మాకైతే మంచిగా అనిపిస్తుంది. ఇంకా ఇది అయ్యాక పక్కన పెట్టేసి అనమాట, చల్లారగా అయ్యాక మేము అంతలోపు పులిహోర ఇవన్నీ అన్నీ తినేసి అప్పుడు స్టార్ట్ చేసినాం. ఎందుకంటే ఇది చల్లడానికి చాలా టైం పట్టింది. ఎందుకంటే ఎక్కువనే ఉంది పూర్ణం పిండి. అది చల్లగానికి కొంచెం టైం పడుతుంది కదా, ఫ్యాన్ గాలి కింద పెట్టాక. అప్పుడు ఇంకా నేను అంతలోపు ఇదిగో ఇక్కడ ఏం చేస్తున్నా అంటే మైదా పిండి కలుపుతున్నా. నేనేం గోధుమ పిండి వాడిన ఎప్పుడైనా మైదా పిండే వాడతా ఫస్ట్ నుంచి అయినా. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా నేను మైదా పిండే కలుపుతున్నా, మీకు అదే చూపిస్తున్నా చెప్తూ. చూడండి, ఇక్కడ నూనె వాటర్ వేసుకొని కలుపుతున్నా అనమాట. ఇక మా బుజ్జి అది అడుగుతుంది, అమ్మ చాలామంది గోధుమ పిండి వాడతారు అంటే, గోధుమ పిండి చపాతీలకు వాడతా కానీ నేను ఇది బచ్చాలకి ఇదే వాడతాను అన్న, మంచిగా వస్తుంది అనేసి చెప్తున్నా. ఇక ఇది అయిపోయింది అంతలోపు ఆల్మోస్ట్. ఇంకా నేను ఫ్యాన్ కింద పెట్టడానికని తీసుకొచ్చా. మా బుజ్జి చూపి అని అంటే చూపిస్తున్నా. పూర్ణం పిండి చల్లగా కావాలని చెప్తున్నా. ఇక ఇక్కడ వచ్చేస్తే ఇదిగోండి ఇక్కడ పులిహోరకి పోపు పెడుతున్నా అనమాట. అదే మామిడికాయ పులిహోర కొంచెమే తురిమాం కదా, ఒక హాఫ్, దానికోసం పోపు పెడుతున్నా. ఆల్మోస్ట్ అయిపోయింది, రెడీ అయింది. ఇంకా తురుము కూడా వేస్తున్నా. చూడండి, పసుపు వేసాక తురుము కూడా వేస్తున్నా. అన్నం ఎప్పుడో వండినాను, అన్నం చల్లగాని కూడా వండిన అన్నము. కానీ ఇంకా చేయడం ఒకటి తర్వాత ఒకటి ఒక్కదాన్నే కదండి. ఇంకా మా బుజ్జి ఉంది కానీ తను నేను ఏం చేస్తే అది నా వెనకాల చిన్నపిల్లలాగా షూటింగ్ చేస్తూ ఉంటుంది. అదే ఫోన్ పట్టుకొని షూట్ చేస్తూ ఉంటుంది. మళ్ళీ కూడా అది నాకు చాలా వరకు హెల్ప్ చేస్తుంది మా బుజ్జి.
చూడండి అదే చూపిస్తున్నా, కొంచెం ఉంది అనేసి చూపిస్తున్నాను. అదిగోండి కొంచెం మంచిగా తురుముకున్నాం అనమాట. కొబ్బరి తురిమినట్టు తురిమితే చాలా మంచిగా, కానీ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మామిడికాయ పులిహోర చాలా కమ్మగా ఉంటుంది. నేను ఎక్కువ చేస్తూనే ఉంటాను రెగ్యులర్గా, అందుకే ఎక్కువ చేయలేదు. పులిహోర అంటే మా పిల్లలకి ఇష్టమే, కానీ ఇక ఎక్కువ చేయకమ్మన్నారు మా పిల్లలే. సరే అని వాళ్ళ కోరిక మేరకు కొంచెం వేసిన. అంటే ముఖం కొట్టినట్టు ఉంటుందమ్మా, రోజు తింటూనే ఉంటాం, ఎక్కువ చేయకు అని చెప్పారు. సరే అనేసి వాళ్ళకి కావాల్సినంతనే చేసిన. అదే చెప్తున్నా మీకు కూడా ఇక్కడ. ఇందులో కొంచెం మనం ఏం చేయాలంటే కొత్తిమీర వేసుకోవాలి, మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఇంకా తినబుద్ధి అవుతుంది ఆ ఫ్లేవర్తోనే. ఇంకొంచెం ఒక బుక్ ఎక్కువ పోతుంది అనమాట. నేనైతే ఎప్పుడు చేసినా అట్లా చేస్తా. అంటే ఎక్కువ మటుకు నేను కొత్తిమీర ఎక్కువ వాడడానికి చూస్తాను వంటలలో. ఇదిగోండి అన్నం చల్లగా వండినాను, ఫస్టే వండినాను, ఇంకా అదే కలుపుతున్నాను. చూడండి పులిహోర కలుపుతున్నాను, పులిహోర మిక్సింగ్. ఎంతమందికి ఇష్టం మామిడికాయ పులిహోర? ఇష్టం వాళ్ళు ఖచ్చితంగా లైక్ వేసుకోండి, ఓకేనా? ఇదిగోండి ఇక ఇక్కడ ఆల్మోస్ట్ అయిపోయింది. ఇది కలిపేసి దేవుడికి ఎక్కిచ్చేసి అది చల్లగైపోలోపు, పూర్ణాల పిండి చల్లగైలోపు మేము తినేసామన్నమాట. ఆ పూర్ణము మళ్ళీ పరమాన్నము ఉగాది పచ్చడి తాగి కొంచెం ఒక నిమిషం బ్రేక్ తీసుకొని ఎమ్మటే మళ్ళీ స్టార్ట్ చేస్తూనే ఉన్నాను నేను, ఎందుకంటే అప్పటికే లేట్ అయిపోయింది. సో అందుకే స్టార్ట్ చేస్తూ ఉన్నాను. ఇదిగోండి ఇక్కడ స్టార్ట్ చేసేసాను అప్పుడే. ఇది కూడా తీసేసారు కదా మా బుజ్జి. ఇదిగోండి పూర్ణాలు ఇట్లా చేస్తారనమాట. మీరు ఎట్లా ఏ విధంగా చేస్తారో. మా బుజ్జి అంటుంది లావు లావు వేస్తున్నావు. నేను మాత్రం మా అమ్మమ్మ, మా అత్తమ్మ, మా మేనత్త, అత్తమ్మ అంటే మా మేనత్త వాళ్ళు ఎట్లా చేస్తారో నేను అక్కడ చూసి కాబట్టి అదే విధంగా చేస్తాను. చూడండి మైదాపిండిలో కొంచెం ఆయిల్ వేసా, ఎందుకంటే మనం పిండి ఇట్లా కట్ చేసినప్పుడు చేయికి అంటకోకుండా. ఇది ఇట్లానే పెట్టా అనమాట, ఇంకా వేరే గిన్నెలకు ఎందుకనేసి. చల్లగా అయింది అప్పటికి ఫ్యాన్ కింద పెడితే. ఇంకా నేను అట్లా పూర్ణం పిండి తీసుకొని చక్కగా ముద్ద అది అట్లా కట్టుకొని మంచిగా ఒత్తుకొని కాల్చడమే. ఇంకా నేను ఒత్తుతా ఉంటే మా బుజ్జి కాల్చింది కొద్దిసేపు. మమ్మీ అయిపో నేను కాలువా ఇక అనేసి ఒక 2-3 కాలవంగానే వేడికి నేను పో అనింది. మొత్తానికైతే వీడియో కోసం కాల్చింది, పక్క నుండి నూకుతుంది చూడండి. కాల్చిందిలేండి పాపం, ఒక 4-5 కాల్చింది. మిగతా ఇంకా నేనే కొద్దిసేపు తను ఒత్తింది, కొద్దిసేపు నేను కాల్చిన. ఇద్దరం షిఫ్ట్ అయినమాట, ఇక్కడికి. ఇదిగోండి నెయ్యి వేసి కాలుస్తున్నా. మంచి ఫ్లేవర్ అండి, కమ్మగా ఉంటుంది. కానీ ఏంటంటే మైదాపిండి వేస్తే అప్పటి వరకు వేడిగా ఉన్నంత వరకే గట్టిగా ఉంటాయి, తర్వాత కొంచెం వేడిగా ఉన్నంత వరకే మెత్తగా ఉంటాయి, తర్వాత రోజు కొంచెం గట్టి పడతాయి. ఇంకా అంతే, కానీ బాగుంటాయి, క్రంచిగా తినొచ్చు. నాకైతే ఇష్టమే, మా పిల్లలు కూడా తింటారు. అదిగోండి మొత్తానికైతే ఇక్కడ బచ్చాలు రెడీ అయిపోతున్నాయి, మరి ప్రాసెస్లో ఉన్నాయి అన్నమాట. ఇది మా బుజ్జి కాలుస్తూ ఉంది చూడండి. స్టార్టింగ్లో ఇవన్నీ నేను ఒత్తుతూ ఉంటే మా బుజ్జి కాలుస్తుంది. అయితే అరుస్తూ ఉంది, సన్నగా చేయి, బయట కొనుక్కొచ్చినవి సన్నం ఉంటాయి, ఇట్లనే నోట్లో వెళ్ళిపోతుంది, కరిగిపోతుంది అంటుంది. బయట కొనుక్కొచ్చిన ఎంతైనా అమ్మే వాళ్ళు అంతే సన్నగా చేస్తారు, అంత సన్నగా నాకు రాదండి. నేనైతే అదే చెప్తున్నా. మరి ఎవరు చేసే వాళ్ళ స్టైల్ వాళ్ళది. నేను మాత్రం అంటే ఒకటి తింటే ఒకటి తిని నీళ్ళు తాగితే కడుపు నిండుతుంది, అంటే అంత మరీ లావు చేయను, కొంచెం మరీ అట్లా అని సన్నం చేయను, మీడియం చేస్తాను చూడండి. కానీ చక్కగా ఉంటుంది, తీయగా కరెక్ట్గా ఉంటుంది తీపి. ఇక కొంతమంది తీపి ఎక్కువ తింటారు, నేనైతే ఎక్కువ తినను. మీకు ఇప్పటికీ ఎన్నోసార్లు చెప్పినాను, నాకు తీపి మితంగానే ఇష్టం. ఇదిగోండి ఇక్కడ మా బుజ్జి షిఫ్ట్ అయిందనమాట ఇక్కడికి. నేను చేస్తా, నువ్వు షూట్ చేయి అంటే ఇక చేస్తున్నాను నేను ఇక్కడ. చూడండి దాన్ని గంట సేపు చేస్తుంది, నాకేమో టైం అంతా వేస్ట్ అయిపోతుంది అని నేను అరుస్తూ ఉన్నాను. మెల్లిగా వస్తుంది, ఒక 5-10 నిమిషాలు వస్తుంది. కాల్చడం కంటే ఈ ఒత్తడమే ఎక్కువ టైం తీసుకుంది. అయితే చెప్తా ఉంది, నువ్వు ఆగు నేను చేస్తాగా అనేసి అంటుంది. సరే చేయవే తల్లి అనేసి. మొత్తానికైతే మాకు 2 అయింది, 1:30 అయింది, 1:30-2 ఆ టైంలో ఇంకా తిన్నాం మేము. అంటే అప్పటికి తినేసాం, కానీ బచ్చాలు మళ్ళీ మొత్తం కంప్లీట్ అయ్యడానికి అంత టైం పట్టిందనమాట. చూడండి వస్తూ ఉంది, ఇక ఈమె టైం తీసుకోవడం వల్లే అయింది. ఇదిగోండి మధ్యలో నేను కాల్చిన అనమాట, దేవునికి ఎక్కించి నాకు ఆగాక నాకు తినాలనిపిస్తూ ఉంటుంది అనమాట. నేనైతే ఆగను, మీరు ఎంతమంది ఆగుతారో కానీ నేనైతే ఆగలేను. అయిందంటే మనకు నచ్చింది కడుపుకి, దేవుడికి ఎక్కిచ్చేసి నేను తిని నా బిడ్డకి తినిపిస్తున్నా. సూపర్ అయింది మమ్మీ అని చెప్తుంది. నిజంగా బాగుంది, మంచిగా ఉంది. మా పిల్లలకి కూడా ఇచ్చేసాను, మా చిన్నవాడికి, మా పెద్దాడికి, మా ఆయన కూడా ఒక్కొక్కటి పెట్టించిన. దేవుడికి ఎక్కిచ్చాకే పెట్టించిన చూడండి. ఇంకా పిండి ఎక్కువ ఉంది కదా, వేసేసరికల్లా మెల్లగా వేస్తుంది లేట్గా. ఇంకా అప్పటి వరకు నాకు ఆగాక తినేసామన్నమాట. ఇక ఇక్కడికి వచ్చేసేవరకల్లా పూర్ణాలు అనమాట. పూర్ణాలు మా చిన్నోడికి ఇష్టము. మమ్మీ మినప వడలు చేయంటే అవి పూర్ణాలు అయిపోయినాయి, కొంచెం మిక్సీ ప్రాబ్లం ఉండే, సరేలే అనేసి ఇంకా పూర్ణాలు లాగా చేసా. ఇంకా వాడు మంచిగా ఆడతా పాడతా
అవి అయినాక ఒక కొద్దిసేపు లోపడే తినేసిండు మేము మినీ షాట్ పెట్టే లోపే. ఇవి తీయేవి కావు, హాట్వి అనమాట. అంటే పచ్చిమిరపకాయ, ఒక ఉల్లిపాయ, కొత్తిమీర వేసేసిన. వాడికి ఇష్టం అనమాట. ఇంకా ఆడతా పాడతా. ఇదిగోండి మొత్తానికి అయితే ఇన్ని ఐటమ్స్ చేశాను. పునుగులు, వాడికి కావాల్సిన మినప పునుగులు, బచ్చాలు, ఇంకేంటి పులిహోర, పరమాన్నం కంపల్సరీ, ఉగాది పచ్చడి. మీకు కనుక నచ్చితే మీరు కూడా లైక్ చేసుకోండి. ఓకేనా? బాయ్ అండి అందరికీ.